నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ బిఆర్ నాయుడు గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ డీప్ ఏఐ ఫేక్ వీడియోస్ పెడుతూ అసలుకి ఆ మహిళకే సంబంధం లేనటువంటి ఒక ఫోటోలు అవన్నీ వాడి ఆవిడ కూడా ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. అదే కాకుండా జట్టి రేణుక అనేటువంటి ఆవిడ కూడా మనకు తెలిసింది, అడ్వకేట్ గారు. ఆవిడ కూడా ఇప్పుడు ఫేస్బుక్లో కావచ్చు వీటన్నిటిలో కూడా ఏదో కారు ఇప్పించారని మళ్ళీ 5 కోట్లు ఏదో డిమాండ్ చేస్తున్నారని చెప్పి చాలా రకాల ఆవిడ కూడా కేసు పెట్టడం జరిగింది. అంటే సొంత ఇంట్లో మహిళలు ఏదైతే షర్మిల గారిని కూడా వేరే ఏమంటే ఒక హీరోతో పోల్చడం కావచ్చు, హీరోకి తనకి అక్రమ సంబంధాన్ని పెట్టడం కావచ్చు, అది కాక పసుపు చీర కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మెప్పిస్తానికి మురిపిస్తానికి వెళ్ళిందని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి నోటి మాటల నుంచి నిజంగా ఆ పార్టీకి ఎలాంటి విలువ ఇస్తారు మహిళలకు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో పార్టీకి సంబంధించిన కార్యకర్తల నేతలు అంతే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల్ని, బిఆర్ నాయుడు గారి పైన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఇక్కడ అసలు షర్మిల గారి గురించే కాదు, ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందన్న మాటలు కూడా మనం విన్నాం. వైఎస్ విజయలక్ష్మి గారి గురించి కూడా అలానే నీచమైన వాళ్ళ భాష, వాళ్ళ ఆలోచన విధానం. మాకు ఒక సభ్యత సంస్కారం కానీ ఇవేమీ లేవు, మహిళల పట్ల గౌరవం అసలే లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనట్లుగా ఆయన ఎలా వినాలనుకుంటున్నారో, ఆయన ఏ విధంగా మాట్లాడితే ఇష్టపడతారో అలా మాట్లాడటానికి మేము ఏమాత్రం వెనకడుగు వేయము అనేది పదే 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 ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తూ ప్రతిసారి వాళ్ళ నీచమైన బుద్ధిని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఖచ్చితంగా అదే చేస్తున్నారు. రోజున బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి 30 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఏం జరుగుతుంది, ఏ విధంగా వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోండి అంటాము, జనరల్గా మాట్లాడుకుంటాం. అవి కూడా ఆ విధంగా నీచంగా వాళ్ళు ఫేక్ వీడియోలు తయారు చేసేసి నీచమైన వాళ్ళ బుద్ధిని చూపిస్తుంది. ఈ రోజున రోజా గారు ప్రెస్ మీట్ చూసామండి. ఈ రోజున ఒక మహిళగా మీరు అడగటానికి వచ్చారు, బాగుంది, ఓకే, ఏదో మహిళకు అన్యాయం జరిగింది, ఆవిడ తరపున మీరు వచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే ఆ మహిళ కూడా కేసు పెట్టింది అసలు నా ఫోటోలు వీడియోలని. ఇంకొక మహిళ మీద కూడా ఆవిడ కారు పక్కన ఉన్న ఫోటో పెట్టి ఇది ఆయనే గిఫ్ట్ ఇచ్చాడని ఆవిడ కూడా తెనాల్లో కేసు పెట్టడం విన్నాం. అంటే ఇక్కడ బాధితులు ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. మరి వాళ్ళు బాధితులు ఎట్లా అవుతారు? అవును, నిజంగానే నాకు మమ్మల్ని బిఆర్ నాయుడు గారు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ వీడియోలు పెట్టారు, వైసీపీలు కృతజ్ఞతలని కాదు. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టాల్సింది నాయుడు గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద కేసు పెట్టాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం. మరి దీని గురించి రోజా వచ్చి మాట్లాడుతూ ఉంటే అసలు వీళ్ళకి కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? ఏ విధంగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈ రోజున ఆ బ్లూ ఛానల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడటానికి, మరి నిజంగా సరే ఓకే మీరే ఏదో మంచి చేస్తున్నారు, మహిళల కోసం పోరాడుతున్నారు అనుకుందాం. రోజా గారికి ఈ రోజున మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా లేదా అంటే కొన్ని ఉదాహరణలు. మరి వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, మరి తర్వాత పార్టీ కోల్పోయాక కూడా గోరంట్ల మాధవు, మరి వాళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఎవరైతే మరి సుధాకర్ బాబు ఉన్నాడు, ఆయన వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు, వీళ్ళ నీచమైన వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా ఉపయోగపెట్టినారో అందరికీ తెలుసు. అంటే అది కాక వాళ్ళ హయాంలో ఒక ఆడపిల్ల అయినటువంటి ఒక కాదంబరి జత్వాని గారిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఐపీఎస్ పోలీసులతో తీసుకొచ్చి కుక్కల విద్యాసాగర్ అని చెప్పి మీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ న్యూడ్ వీడియో కాల్ చేసి ఎలాంటి ఇబ్బందులు పెట్టి, అవును ఆవిడే స్వయంగా, అప్పుడు ఎందుకని రోజా మాట్లాడలేదు? అంతెందుకండి, ఈవిడ ఈ రోజున ఏ ఛానల్లో ఉండి మాట్లాడుతుందో రోజా, ఆ ఛానల్లోనే అమరావతి మహిళలు వేశ్యల రాజధాని అది అని చెప్పేసి నీచంగా మాట్లాడినప్పుడు ఇక్కడ పార్టీలు తీసేయండి, ఇంకోటి తీసేయండి, అది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కదా. ఆ రాష్ట్రంలో నేను మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న రోజా మరి ఆ రోజున ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు ఆ రోజున మహిళలకి? అంటే అప్పుడు మహిళగా పాపం మీరు మిమ్మల్ని అనుకోలేదా? ఇప్పుడు లేనప్పుడు ఆ రోజున ఎందుకు మీకు నోరు లేవలేదు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రూల్స్ మిమ్మల్ని అడ్డుకున్నాయా? అరే మనం బూతులే మాట్లాడాలి, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు కూడా నోరెత్తొద్దు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ యూజ్ చేసుకోండి, అసభ్యంగా ప్రవర్తించండి, బూతులు తిట్టండి, పదవులు పట్టండి
ఎంత ఎవరి మీద ఎన్ని రకాలుగా ఇళ్ల మీద దాడులు చేస్తే వాళ్ళకి అంత మంచి మంత్రి పదవులు కట్టబెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రోత్సహించాడో అందరికీ తెలుసు. అంటే వాళ్ళ వైసీపీ సోషల్ సోషల్ మీడియా గవర్నెన్స్ ఏదైతే ఉందో అది తీసి పక్కన పెడితే పురుషులకే కాదు మహిళలు కూడా దీంట్లో కనిపించారు. కిలాడి లేడీ అరుణ, ఆవిడ కూడా ఒక రౌడీ షీటర్తోని ఏదైతే ఆ బెడ్ మీద కూర్చొని మసాజులు చేయించుకుంటుంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మరి రోజా? మాట్లాడండి, మనం చూసాం అరవ కామాక్షి ఆవిడ ఆ గంజాయిలో మరి పాపం ఒక వ్యక్తిని ఎంత దారుణంగా చంపి చూసాం. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మరి రేపులు జరిగి ఆడపిల్లలు చంపబడితే 1-2 రేపులకి అని మాట్లాడిన వీళ్ళ హోమ్ మినిస్టర్ గతంలో చేసిన సుచరిత గారు కానీ అప్పుడు మరి అదే పార్టీలో ఉన్న రోజా గారు కూడా ఏ విధంగా అధికారంలో ఉండి వీళ్ళు జరుగుతూ ఉంటాయి అని అంత నీచంగా మాట్లాడి ఈ రోజున ఎవరు ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేశారు, ఎవరు కొవ్వెక్కి ఆ కొవ్వెక్కిన పనులకు సపోర్ట్ అంతెందుకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారు, వీళ్ళ వెనకాల హీరోయిన్లు ఒక తమిళనాడుకు చెందిన హీరోయిన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెనకాల ఉందని చెప్పి ఆ రోజున చెప్పలేదు అందరూ. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్ ఎవరో ఉందని చెప్పి మరి రాలేదా? మరి ఆ రోజున మరి మాట్లాడొచ్చు కదా మహిళలకు అన్యాయం జరుగుతుందని. ఎందుకంటే మొన్న వీళ్ళు ఏదైతే స్పెషల్ ఫ్లైట్లో వెంకటేష్ నాయుడు మరి ఎవరితో వెళ్ళాడండి, తమన్నాతో వెళ్ళలేదా? అది అందరం చూశారు కదా. ఏం పని మరి మీరు ఎందుకు వెళ్ళారు అంటే మహిళల జీవితాలతో మీరు ఏ విధంగా ఆటలాడారు అంటే. అదే కాకుండా మనం చూసుకుంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య జరిగిన తర్వాత ఆ హత్య చేసింది ఖచ్చితంగా అక్కడ కదిరి నుంచి గొడ్డలు తెచ్చినటువంటి దస్తగిరి చెప్పాడు, సునీల్ యాదవ్ చెప్పాడు, అందరూ చెప్తారు. ఇప్పుడు కంప్లీట్ గా దాన్ని టర్న్ చేస్తూ ఏదైతే వివేకానందరెడ్డి గారి కేసు ఎక్కడ మీద పడిపోతుందో అని చెప్పేసి లేదు ఆయనకి ఒక ఏమంటారు అనమాట ముస్లిం మహిళతో సంబంధం ఉంది అని చెప్పి, ఒక చిన్న కుర్రాడు ఉన్నాడని చెప్పి, ఆ నెలల పిల్లోడు రేపు పొద్దున ఎంపీ అవుతాడని చెప్పి ఎన్నెన్నో వక్రీకరించి దాని తర్వాత మళ్ళీ కూతురు మీద పెట్టి ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంతోమంది కలిపారు. ఇప్పుడు దాని గురించి చర్చ నడుస్తుంది. ఏంటి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఆయనకు కూడా ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుండేవాడేమో, చచ్చి నిజంగా బతికిపోయాడని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వీళ్ళ అక్రమాస్తుల కేసులో తండ్రి పేరుని తన లిస్ట్లో జాయిన్ చేసి చేర్చాడు కదండి పోలీసులు దాంట్లో, మరి దీన్ని ఖచ్చితంగా చెప్తాడు. అసలు ఈ రోజున తండ్రి శవాన్ని పెట్టుకొని నువ్వు సంతకాల సేకరణ చేసి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఒక పార్టీ పేరు చెప్పుకొని తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని నువ్వు పదవులు కొట్టేసి తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మనుగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా చూసాం ఆ మధ్య అధికారంలో రంగాలనే పేపర్ లైన్ ఫోటో తీసేశాడు, మళ్ళీ వేయటం స్టార్ట్ చేశాడు. అంటే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకోకుండా ఆయన బొమ్మ లేకుండా జగన్మోహన్ రెడ్డి మనుగడ కొనసాగుతుందా? అంటే రాజశేఖర రెడ్డి గారినేమో ఆయన చనిపోయి బతికిపోయాడు కానీ లేదంటే ఇప్పటికీ అక్రమ సంబంధాలు కలిపేవాడు. ఇటు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక అక్రమ సంబంధం కలిపాడు. అదేవిధంగా చూసుకుంటే తల్లిపైన నీచమైన ఇలాంటి భాషలే మాట్లాడాడు. ఈ చెల్లి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లుతుందని మాట్లాడాడు. అటు సునీత గారికి వేరే రకమైనటువంటి ఇంకొక సంబంధాలు పెట్టబోతున్నాడు. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటి తన తండ్రిని తల్లిని చెల్లిని కూడా ఇలాంటి మాటలు అనిపిస్తున్నాడు అంటే ఇక బిఆర్ నాయుడు గారు పెద్ద లెక్క, చంద్రబాబు నాయుడు గారు పెద్ద లెక్క, లోకేష్ గారు పెద్ద లెక్క, పవన్ కళ్యాణ్ గారు పెద్ద లెక్క అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ రోజు కూడా షర్మిల గారు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కష్టం వస్తే షర్మిల బయటకు వచ్చి మాట్లాడిద్దనే మాటలు కూడా మనం విన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఎవరు ఏది చేయలేరు, అసలు చీమ చుట్టుకుమన్నా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు లేకుండా ఒకవేళ వేరే ఎవరైనా నేతలు వైసీపీ నేతలు మాట్లాడినా, లేదు టీడీపీ నేతలు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే ఒక అన్నగా బయటికి వచ్చి నా చెల్లిని ఏం అనకూడదు అని చెప్పి హెచ్చరించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఇప్పటిదాకా వాళ్ళ సొంత సోషల్ మీడియా ఇన్ని మాటలు మాట్లాడుతున్నా లేదా ఇంకేదైనా సరే జరుగుతున్నా ఎందుకని కనీసం షర్మిల గారికి సపోర్టు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అది కాక నాకు ప్రేమ చచ్చిపోయిందని చాలా క్లారిటీ చెప్పేశాడు ఆస్తులు. అవునవునవును. కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ఒకటేనండి, వాళ్ళకి ఎప్పుడు కూడా కరెక్ట్ సమాధానం చెప్పటం కానీ కరెక్ట్గా ఏదైనా సరే. ఈ రోజున రాజకీయం ఇక్కడ పొలిటికల్ లైఫ్ వేరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు, ఎవరికైనా ఉండిద్ది. ఆ పర్సనల్ లైఫ్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు చేసి నీచమైన రాజకీయాలు ఈ రోజున టీటీడీ మీద ఏ విధంగానైనా సరే వాళ్ళ కక్షపూరితమైన విషయాన్ని చిమ్మాలి. ఏ విధంగానైనా సరే బిఆర్ నాయుడు గారిని ప్రజల దృష్టిలో మరి అతనికి అక్కడ హక్కు లేదు, అతను ఇలాంటి నీచమైన జీవితం ఉంది అనేది నిరూపించాలి.
ఏదో ఒక విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ విషబీజాన్ని. లేదా ఇలాంటివి అవమానాలు అలాంటివి ఏమంటారు హుందాగా ఉండేటువంటి వాళ్ళు పడలేరు కాబట్టి ఏదో ఒక విషయంలో నేను ఇక చెయ్యను నాకు వద్దు అని చెప్పి ఏదైతే టీటీడీ చైర్మన్ కింద రిజైన్ చేసి వెళ్తాడేమో అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు మనం చాలా. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం, మనస్తాపానికి చెంది ఆయన ఏ విధంగా నిజంగా ఎంత దారుణం అంటే ఆ రోజున విన్నప్పుడు ఈ రోజున వీళ్ళందరి ఉసురు కొట్టదా వైఎస్ఆర్సీపీ పార్టీకి, వీళ్ళందరూ ఉసురు కొట్టదా జగన్మోహన్ రెడ్డి గారిది. ఎంత మంది జీవితాలతో ఆటలాడతారు, అన్యం పుణ్యం ఎరగని ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఈ రోజున వాళ్ళ యొక్క ఏదైతే ఎంత ఇప్పుడు ఎవరైనా మహిళ ఏం కోరుకునిద్దండి, ప్రాణం కన్నా కూడా మానం గొప్పగా ఉంటాం. మరి అలాంటిది ఆ మహిళ యొక్క ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ తీసుకొస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం మీ నీచమైన బుద్ధులు నిరూపించుకుంటా ఉంటే ఈ రోజున ఎవ్వరూ కూడా భయపడాల్సింది లేదు. ఖచ్చితంగా భయపడుతూనే ఉంటే భయపెడతారు. తిరిగి కుక్కలు మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే పరిగెత్తితే వెంటబడతాయి. ఎదురు తిరిగి మనం గట్టిగా ఒక అరుపరిచి ఒక రాయో చెప్పో ఏదో ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆగిపోవటమో తోక ముడిచి వెళ్ళిపోవటమో చేస్తాయి. ఈ రోజున కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఎదురు తిరిగి పోరాడాల్సిందే. గట్టిగా ఈ కుక్కలు ఎవరైతే వాగుతున్నాయో వాటన్నిటికీ బుద్ధి చెప్పవలసిందే. ఆడపిల్లలంటే అంత ఆషామాషిగా ఉందా? నీ ఇంట్లో చెల్లికి విలువ ఉండదు, తల్లికి విలువ ఉండదు. ఎవ్వరికి రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల నీచంగా నీ ఛానల్లో కూర్చోబెట్టి అడ్డమైన ఎదవల చేత పిచ్చి పిచ్చి వాగుడు వాగిచ్చాడు ఆ రోజున. మహిళలు ఈ రోజు కూడా చూస్తూ ఊరుకుంటున్నారంటే ఎందుకంటే సహనాన్ని పరీక్షిస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తే మహిళలు చెప్పులతో కొట్టడం ఖాయం. ఇట్లాంటి పిచ్చివేంటండి? ఇలాంటి పొలిటీషియన్స్ ఎక్కడైనా మనం చూసామా? ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడైనా ఉన్నాయా? అసలు పర్సనల్ లైఫ్ని ఎందుకు తీసుకొస్తారు? నీకు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నేను కూడా ఏదో సాధిస్తాను అనుకుంటే మరి చెయ్యి. అట్లాంటి రాజకీయం అసెంబ్లీకి రావు, మండలికి వస్తేనేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు వాకౌట్ చేసి. నువ్వు ఎక్కడా కూడా రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఈ రోజున ఇలాంటి పిచ్చి పిచ్చి అభూత కల్పనలు చేసుకుంటూ ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టిస్తూ ఎవరిని బ్లేమ్ చేద్దామని, ఎవరి జీవితాలు నాశనం చేద్దామని, ఎవరు ఈ రోజున నీకోసం నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి ఇదిగో మా జీవితాలు నీకు పణంగా పెడతారా? ఏ ఆడపిల్ల డబ్బుకు అమ్ముడుపోదు. ఎవ్వరు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఆడపిల్లల జోలికి వస్తే వాళ్ళ కన్నీటి దానిలో కొట్టుకుపోతావు నువ్వు ఆ వరదలో అని చెప్పేసి ఖచ్చితంగా ఉసురు కొట్టిద్ది. ఈ రోజున ఇంటి ఆడపిల్లలే కాదు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఉసురు ఖచ్చితంగా కొట్టిద్ది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓరకనే పోదు. ఎంత మందిని ఉసురు పెడుతున్నావో, ఎన్ని రకాలుగా కన్నీటి పర్యంతం చేస్తున్నావో మహిళల్ని. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఎంతమంది ఆడపిల్లలు తాళిబొట్లు తెంచాడండి, పినతల్లి తాళిబొట్టు తెంచాడండి, ఎంతమంది జీవితాలతో ఆటలాడతాడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఎంత డబ్బాసుంటే, ఎంత రాజకీయ ఆపేక్ష ఉంటే నీకు ఈ విధంగా ఈ ఏదైతే తనకి సీఎం అవ్వాలనో పిఎం అవ్వాలని ఉంటే ఇలాగ మహిళలతో ఆడుకునేది నువ్వు. ఇంత నీచానికి దిగజారిపోతే ఖచ్చితంగా ఉసురు కొట్టిద్ది. ఖచ్చితంగా నువ్వు మాత్రం ముందు ముందు అనుభవించబోతున్నావు, గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దామండి. ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించి గతంలో మహిళా చైర్మన్ చేసిన వాసిరెడ్డి పద్మ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. వాళ్ళ ఇంటి కూతవేటు దూరంలో, జగన్ ఇంటి కూతవేటు దూరంలో దళిత మహిళపై అత్యాచారం జరిగితేనే దీనివల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు, పార్టీకి ఎటువంటి రూపాయి కూడా రాదు, ఇలాంటి విషయాలు నా దగ్గర తీసుకురావద్దని చెప్పి మహిళల పట్ల తనకున్నటువంటి ఒక గౌరవం ఎటువంటిదో తను చాలా స్పష్టంగా చెప్పింది. సో మీరన్నట్టు అటు రోజా కావచ్చు, మరి ఇంకొకరు కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే పడాలని అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.